వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మొదట మనం ఐసులు చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదండి, మనం మన సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా అంటే బాగా పండు బండి ఉంటాయి కదా, మామిడికాయలు అవి శుభ్రంగా కడిగి జ్యూస్ తీసుకోవాలా. రసాలైనా పర్వాలేదు, బంగిని పుళ్ళు అయినా పర్వాలేదు. నేను ఒక రసం 3 బంగిని పుళ్ళు తీసుకున్నాను. తర్వాత పాలు పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో పాలు పోసుకోవాలా. పాలు చిక్కటి పాలు పోసుకొని తిప్పేసేసి మేగడ కట్టకుండా, తర్వాత ఈ జ్యూస్ని బాగా చూసుకొని ఇది పొయ్యి మీద పాలు అంతా మగ్గిపోయినాయి బాగా, దాంట్లో చక్కెర కాస్త తీసుకోవాలా. తీపి చూసి మీ ఇష్టం. నేనేమో సగం కప్పు వేసాను, సగం కప్పు వేసుకున్నాను. మీకు తీపుని బట్టి మీరు వేసుకోండి. మీకు తీపు కావాలంటే ఎక్కువ వేసుకోండి, తీపు అంత అక్కర్లేదంటే తక్కువ వేసుకోండి. నాకు తీపు కొద్దిగా తక్కువ వేసాను. తర్వాత ఈ పిండి పెట్టుకున్నాం కదా, మ్యాంగో జ్యూస్ అదంతా పోసేసాను, మామిడికాయ రసం అంతాను పోసి బాగా తిప్పాను. ఒక 10 నిమిషం అట్టా తిప్పేసిన తర్వాత బాగా వచ్చేసింది, బాగా దగ్గర పడిపోయింది అంతాను. తర్వాత ఈ గ్లాసులు ఉంటాయి కదా, డిస్పోజల్ గ్లాసులు, అవి తీసుకొని దాంట్లో పోసేసేయాల. మొత్తం పోసేసిన తర్వాత డిస్పోజల్ గ్లాసుల్లో దీని మీద పేపర్ వేయాలి కదా, మనకు కవర్స్ వస్తాయి చూడండి, ఈ బిర్యానీ కవర్స్ ఉంటాయి చూడండి, వాటిని కట్ చేసుకొని వేసుకోవచ్చు. వైట్ పేపర్లో, ఇది మెరుకురి పేపర్లో అవి కట్ చేసుకొని తర్వాత వాటి పైన గ్లాసుల పైన పెట్టుకొని మన పుల్లలు స్టిక్స్ ఐస్ మ్యాంగో, ఇప్పుడు ఐసులు పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు దీనికి రబ్బర్ బ్రాండ్ వేసేసేయాల. రబ్బర్ బ్రాండ్ వేసేసి మధ్యలో ఇది హోల్ పెట్టాలండి, కత్తిరి తీసుకొని దానిపైన హోల్ పెట్టి ఈ కత్తిరి తీసుకొని దానిపైన హోల్ పెడితే ఇప్పుడు ఈ స్టిక్ ఐసు పుల్లలు కానీ పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టామంటే ఈ అన్నిటికీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వేస్తే, నేను నైట్ టైం పెట్టానండి. నైట్ టైం పెడితే ఉదయం కల్లా అన్నీ అయిపోయాయి, ఐసులు అయిపోయినాయి మామూలుగా. ఎంత టేస్ట్, సూపర్ టేస్ట్. ఏదైనా మనం సొంతంగా తయారు చేసుకుంటే అదొక సంతోషంగా ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో మనం తిన్నాం కదా ఐసులు. ఇప్పుడు తెల్లవారి తర్వాత తీసేసాను, అన్నీ తీసి మొత్తం పేపర్ తొలగించేసాను, పైన రబ్బరు కాగితం అంతాను తొలగించేసిన తర్వాత మనం మామూలుగా వాటర్లోనే పెట్టుకోవచ్చు, లేకుంటే 2 చేతులతో ఇలా అనేసామనుకోండి అది బయటకు వచ్చేస్తుంది. గట్టిగా తిప్పితే, గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది. అసలు ఎంత సంతోషం, ఐస్ వచ్చేసింది బాగా. ఫస్ట్ టైం నేను ఇదేనండి చేసింది, ఫస్ట్ టైం ఇదే నేను చేసింది. సంతోషం అయిపోయింది నాకు, బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందనో. బాగా వచ్చింది ఐసులు. అట్లాగే 4 ఐసులు వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయోనో, సూపర్గా ఉన్నాయి. టేస్ట్గా కూడా ఉన్నాయి బాగా. మన చిక్కటి పాలు పోసాం కదా, గేదె పాలు చిక్కటి, ఇంక నీళ్ళు కూడా పోయలేదు దాంట్లో, చిక్కగా పోసేసేసాను పాలు. ఈ మ్యాంగో బంగిని పుల్లు మ్యాంగోస్కి ఈ చిక్కటి పాలకి సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. మీరు ట్రై చేయండి. నాకేం బాగా టేస్ట్గా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి.